శబరిమల అప్డేట్. కొచ్చి మండలం మకరవిళక్కు సీజన్లో శబరిమల వద్ద పనిచేస్తున్న అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు మరియు ఇలాంటి సంస్థలలో కనీసం వారానికి ఒకసారి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు విజిలెన్స్ విభాగాన్ని కేరళ హైకోర్టు ఆదేశించింది. శబరిమల, ఎరుమేలి యాత్రికులకు అందించే ఆహారం, పానీయాలు పరిశుభ్రంగా, హానికరమైన పదార్థాలు లేకుండా సురక్షితమైన నీటితో తయారు చేయాలని కోరుతూ అఖిల భారతీయ అయ్యప్ప సేవా సంఘం దాఖలు చేస్తున్న పిటిషన్ని విచారిస్తూ ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎరుమేలిలోని కొన్ని ఆహార దుకాణాలు అపరిశుభ్రమైన మరియు అనారోగ్యకరమైన పరిస్థితులలో భోజనం తయారు చేస్తున్నాయని, పండగ సీజన్లలో నియమించబడిన అధికారులు వాటిని పట్టించుకోవడం లేదని వస్తున్న ఆరోపణలను జస్టిస్ రాజా విజయరాఘవన్ మరియు జస్టిస్ కెవి జయకుమార్లతో కూడిన ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. లక్షలాది మంది భక్తులకు ఆహార భద్రతను నిర్ధారించడంలో ఇటువంటి లోపాలు కనిపించడం పట్ల కోర్టు దిగ్భ్రాంతికి మరియు నిరాశకు లోనవుతుందని పేర్కొంది. ప్రతి తీర్థయాత్ర సీజన్ ప్రారంభానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం శబరిమలలో సురక్షితమైన తాగునీరు మరియు పరిశుభ్రమైన ఆహార లభ్యతను నిర్ధారించడానికి అన్ని ఏజెన్సీలు మరియు విభాగాల సమావేశాలను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. శబరిమల స్పెషల్ కమిషనర్ విజిలెన్స్ నివేదికలను సమీక్షించడం మరియు అవసరమైతే కోర్టుకు తెలియజేయడం కూడా అతని బాధ్యతేనని తెలియజేసింది. అదనంగా ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006ను ఖచ్చితంగా పాటించాలని కమిషనర్ను సూచించడం జరిగింది. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారికి బ్లాక్ లిస్టులో చేయాలని టీడీపీని హైకోర్టు ఆదేశించింది.